హాయ్ హలో నమస్తే వనకం అదాబ్ నేను మీ భాస్కర్ తిమ్మ సార్ అని పిలవచ్చు అని అనుకుని పిలవచ్చు మీ అందరికీ కూడా మోస్ట్ వెల్కమ్ టు ది ఎంపీసీ వర్సెస్ బైపీసీ కంపారిజన్ వీడియో. మీ అందరికీ కూడా చిన్నప్పటి నుండి పిచ్చి డౌట్స్ ఉంటాయి. ఎంపీసీ తీసుకోవాలా బైపీసీ తీసుకోవాలా, అది ఆంధ్రలో పుట్టిన పిల్లలైనా తెలంగాణలో పుట్టిన పిల్లలైనా మీ అందరికి వచ్చే క్వశ్చన్ ఎంపీసీ బైపీసీ. సో ఏది తీసుకోవాలి, ఏం తీసుకోవాలి ఇదే కదా పెద్ద క్వశ్చన్. సరే ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ కొద్దిగా క్లారిటీ ఇస్తా. మన మార్కెట్లో అందరము వినే ఒక కామన్ డైలాగ్ ఉంది, నాకు మ్యాథ్స్ రాదు కాబట్టి నేను బైపీసీ తీసుకుంటా, లేకపోతే నాకు బొమ్మలు రావు కాబట్టి నేను ఎంపీసీ తీసుకుంటా. ఇలాంటి డైలాగులు కొట్టారంటే పోతారు, మొత్తం పోతారు. ఇలాంటి ప్రాబ్లం అంతా ఉంటుంది. సో ఈరోజు ఈ వీడియోలో ఫ్రమ్ ద స్క్రాచ్ నుండి లాస్ట్ వరకు కూడా ఏం చేయాలి, ఏం చేయకూడదు, అసలు ఏం ఆపర్చునిటీస్ అనేవి క్లియర్ కట్గా అంతా కూడా ఇచ్చేస్తే ప్రశాంతంగా చూసండి. ముందుగా ఎంపీసీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ, మరి బైపీసీ బయాలజీ అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. మీ అందరికీ ఇప్పుడే చెప్పేస్తున్నా, ఈ రెండింటికి కలిపి కూడా ఒక కామన్గా ఒక కోర్స్ ఉంటుంది. దీని పేరు ఏం పేరు అంటే ఎంబైపీసీ. ఓకేనా, ఎంబైపీసీ. సో ఏంటి ఈ కోర్స్ అంటే దీంట్లో మ్యాథ్స్ చదువుతారు అండ్ బయాలజీ చదువుతారు అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎలాగో కామన్ ఉంటాయి కదా రెండింటికి కూడాను. సో ఇలా కూడా చదువుతారు. సో అలాంటి వాళ్ళు బోత్ అనమాట ఇంజనీరింగ్ కోసం కూడా ట్రై చేయొచ్చు అండ్ డాక్టర్ కోసం కూడా ట్రై చేయొచ్చు. సో ఇది ఆప్షన్ అంతా ఉంటుంది. సో ఇంకెందుకు లేటు, ఇంకా టాపిక్ ప్రకారంగా అలా వెళ్ళిపోతాం పదండి. ముందుగా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఏం తీసుకోవాలంటే ఇక్కడ మెయిన్ ఫోకస్ ఒకటే గుర్తుంచుకోండి, కీ టెర్మినాలజీ చెప్పేస్తున్నా. ఎవరికైతే ఇంజనీరింగ్ చేయాలి, సో ఎవరికైతే ఇంజనీరింగ్ ఇట్లాంటి వాటి మీద కెరియర్ ఆప్షన్స్ ఉందో, ఎవరికైతే టెక్నాలజికల్ బుర్ర కావాలో, ఎవరికైతే క్వాంటిటేటివ్ సైన్సెస్ కావాలో, సో ఇలాంటి వాళ్ళందరికీ కూడాను మోస్ట్ వెల్కమ్ టు ది మ్యాథమెటిక్స్ స్ట్రీమ్. కానీ ఎవరికైతే నేను మెడిసిన్ చేస్తాను, లైఫ్ సైన్సెస్ చేస్తాను, హెల్త్ కేర్ రీసెర్చ్ చేస్తానని అనుకుంటున్నారు, మీ అందరికీ కూడాను మోస్ట్ వెల్కమ్ టు ది బైపీసీ. మీకు ఒక మాట చెప్తున్నా, జబ్బు రానివాడు ఎవడన్నా ఉన్నాడా, డిసీజ్ రానివాడు ఎవడన్నా ఉన్నాడా? ప్రతి ఇంట్లో కూడాను పుడతారు, చచ్చిపోతారు. పుట్టిన వెంటనే మెడిసిన్స్ కావాలి, పుట్టిన వెంటనే వ్యాక్సిన్స్ కావాలి, పుట్టిన వెంటనే వాడికి రకరకాల సెలైన్స్ ఎక్కించాలి, వాడు పెరుగుతుండే కొద్దీ వ్యాక్సిన్స్ వేయాలి, చాలాసార్లు జ్వరం వచ్చేస్తుంది. సో నువ్వు పుట్టుక నుండి చనిపోయే వరకు కూడాను ప్రతి ఒక్కడికి కూడాను మెడిసిన్ 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 ఎవర్ గ్రీన్ సైన్స్. సో మనిషి పుట్టాడంటే డెఫినెట్లీ కూడా ఈ సబ్జెక్ట్ కూడా ఉండాల్సిందే. కాబట్టి దీనికి అంత డిమాండ్ ఉంది. అండ్ రెండోది, నువ్వు బోల్డ్ కన్స్ట్రక్షన్ చేయాలి, నువ్వు బోల్డ్ బిల్డ్ చేయాలి, రావాలి, టెక్నాలజీ రావాలి, నువ్వు కంప్యూటర్ రావాలి, ఇవన్నీ కూడా టెక్నాలజీ. సో మనిషి అవసరాలు తీర్చాలన్న ఆసక్తి, ఆ కాన్సెప్ట్ ఉన్నంతకాలం కూడాను ఇది కూడా బతికి ఉంటుంది. కాబట్టి ఎవరికైతే టెక్నాలజీ వర్సెస్ ఇది కావాలో క్లియర్గా తెలిసిపోయింది. ఇప్పుడు మీ అందరికి వచ్చే క్వశ్చన్, ఎంపీసీ కెరీర్ ఆప్షన్స్ బ్రాడ్గా చెప్తా. ఎందుకంటే ఆల్రెడీ మీ అందరికీ కూడాను మీకు మ్యాథమెటిక్స్ చేస్తే ఏమొస్తుంది, అట్ ద సేమ్ టైం బైపీసీ చేస్తే ఏమొస్తుంది అనుకో బ్రాడ్గా ఆల్రెడీ కెరీర్ ఆప్షన్స్ ఇస్తారు. అందుకని మీకు ఇప్పుడు బ్రాడ్గా ఇచ్చేస్తున్నా. మీరు జస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేసి పీడబ్ల్యూ తెలుగు 8, 9 అండ్ 10 అనుకుని ఓపెన్ చేస్తే, పీడబ్ల్యూ ఆంధ్రప్రదేశ్ ఛానల్ ఓపెన్ చేస్తే, ఇక్కడ మీకు వీడియో సెక్షన్లో ఆల్రెడీ మీరు ఓపెన్ చేస్తే ఆల్రెడీ ఇక్కడ చూడండి, 10th క్లాస్ తర్వాత ఎంపీసీ చేస్తే బెటరా కాదా అనుకుని ఒక వీడియో అనేది మేడం చేస్తారు. సో ఇన్ కేస్ ఎవరికైనా సరే మ్యాథ్స్ చేస్తే ఏమేమి కెరీర్ ఆప్షన్స్ ఉంటాయి క్లియర్గా కావాలంటే ఇక్కడ ఉంది. నెక్స్ట్ బైపీసీ చేస్తే అసలు ఏమేమి కెరియర్ ఆప్షన్స్ వస్తాయి అనుకుని మొత్తం కూడా మేడం చేస్తారు. కాబట్టి కెరియర్ ఆప్షన్స్ గురించి ఎక్స్క్లూజివ్గా కావాలంటే మీరు హ్యాపీగా చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ నాకు రెండిట్లో ఏది తేల్చుకోలేని సిచ్యువేషన్‌లో ఉంది, అలాంటి క్లారిటీ లేని పరిస్థితిలో ఉన్నాను అనుకుంటే మాత్రం ఇప్పుడు ఈ రెండిటిని కూడా కవర్ చేద్దాం. ఫస్ట్ మ్యాథ్స్‌లోని కెరియర్ ఆప్షన్స్ చూసేద్దామా? ఇంజినీరింగ్. సో ఇంజినీరింగ్‌కి వెళ్ళాలంటే ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ. తర్వాత కంప్యూటర్ సైన్స్, ఐటీ. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. నేను ఏరోస్పేస్‌లోకి వెళ్తా, డిఫెన్స్‌కి వెళ్తా, ఇస్రోకి వెళ్తా, లేకపోతే అబ్దుల్ కలాం లాగా నేను మిసైల్ మ్యాన్ అవుతా అంటే హ్యాపీగా. నెక్స్ట్ డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, సో డేటా సైంటిస్ట్, ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి కదా ప్రెజెంట్. సాఫ్ట్‌వేర్ కాకుండా ఈ టైప్‌వి ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఫైనాన్స్, బ్యాంకింగ్. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే సీఏ అవ్వాలనుకుంటే మాత్రం ఇదే. సో నేను చెప్తున్నా, ఏదైనా చదువుకుంటే జాబ్ పక్కాగా వస్తది అనుకుని గ్యారంటీ ఉన్న ఏదైనా ఒక కోర్స్ ఉందంటే అది సీఏ కోర్సే. నువ్వు పాస్ అయ్యావా నీకు జాబ్, పాస్ అయ్యావా నీకు జాబ్, పాస్ అయ్యావా నీకు జాబ్. సో పక్కాగా వచ్చేస్తుంది అనమాట సీఏ కోర్స్ నుండి. అండ్ ఎంబీఏ ఉంది కదా, ఈ మధ్యన ప్రెజెంట్ బిజినెస్‌లు బాగా పెరుగుతున్నాయి కాబట్టి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా అవసరం. కాబట్టి ఎంబీఏ కోర్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ప్యూర్ సైన్సెస్. ఇప్పుడు నువ్వు మ్యాథ్స్ చేసుకున్నావు అనుకో, ఎంఎస్సీ మ్యాథ్స్ చేసుకుంటే నువ్వు చక్కగా దాంట్లో మ్యాథమెటిషియన్‌గా పీహెచ్డీ చేస్తూ మ్యాథమెటిషియన్‌గా శ్రీనివాస రామానుజన్ అయిపోవచ్చు. ఫిజికల్ సైన్స్‌కి సంబంధించి నువ్వు సైంటిస్ట్ అవ్వాలంటే హ్యాపీగా అయిపోవచ్చు. లేకపోతే కెమిస్ట్రీలో ఏదో పెద్ద కెమిస్ట్ అయిపోవాలి. సో ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసి ఆ తర్వాత పీహెచ్డీ చేసి ఆ తర్వాత పెద్ద సైంటిస్ట్ అయిపోవాలని అయిపోవచ్చు అనమాట. సో ప్యూర్‌గా నీకు ఏ కావాలో ఆ కోర్ వైపు కూడా వెళ్ళిపోవచ్చు. అట్ ద సేమ్ టైం బైపీసీ కెరియర్ ఆప్షన్స్ బ్రాడ్‌గా చెప్తున్నా చూడండి. సో డాక్టర్ అందరికీ తెలిసిందే, డెంటిస్ట్
సో తెలిసిందే మందులు అమ్మడం, సో ఫార్మసీ, లేకపోతే నువ్వు డ్రగ్ రీసెర్చ్‌కని వెళ్ళొచ్చు. బయోటెక్నాలజీ, జెనెటిక్స్ ఈ 2 కూడాను నీకు బీటెక్ లాంటి ఫీల్ ఇస్తది. అగ్రికల్చర్, వెటర్నరీ నువ్వు మనుషుల్ని ట్రీట్ చేయకుండా నువ్వు జంతువులను ట్రీట్ చేస్తాను, పక్షులను ట్రీట్ చేస్తాను, అసలు జంతువులను ట్రీట్ చేస్తానంటే హ్యాపీగా మొక్కలను ట్రీట్ చేస్తానంటే ఇవున్నాయి. నేను మొక్కల స్థాయి కూడా కాదు, నా స్థాయి నేను డైరెక్ట్ సెల్ లెవెల్‌కి వెళ్ళిపోతా, మైక్రోబయాలజీకి వెళ్ళిపోతా, దానికి రీసెర్చ్ చేస్తానంటే దీనికి కూడా చేయొచ్చు. సో మైక్రోబయాలజీ చేసిన వాళ్ళందరూ కూడా కరోనా లాంటి వ్యాక్సిన్ ఫైండ్ ఔట్ చేసింది వీళ్ళే. లేదు నాకు ఇంక సరిపోదు, నాకు చాలా భయంగా ఉంది, బైపీసీ చేస్తే ఏమేమి కెరియర్ ఆప్షన్స్ ఉంటాయి ఇంకొకసారి క్లారిటీగా చెప్పేస్తారా అన్నయ్య అనుకుంటే అది కూడా చెప్పేస్తాను. ఒకసారి చూడండి, డాక్టర్ ఒకసారి నువ్వు మెడికల్‌లో డాక్టరే చేయాలనుకుంటే నువ్వు ఇంగ్లీష్ డాక్టరు, హిందీ డాక్టరు, తెలుగు డాక్టరు అండ్ ఒరియా డాక్టర్ ఏదైనా అవ్వచ్చు. జస్ట్ కిడ్డింగ్ చేస్తా. హోమియోపతి అట్ ద ఆయుర్వేదిక్, నెక్స్ట్ డెంటిస్ట్‌కి సంబంధించింది డైరెక్ట్ ఒరిజినల్ డాక్టర్ నువ్వు ఏదైనా అవ్వచ్చు, చాయిస్ ఉంది. లేదు నేను డాక్టర్ నాకు సీట్ రాలేదు వేరే చాయిస్ ఉందంటే బీఎస్సీ అగ్రికల్చరు, హార్టికల్చరు, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సర్వీసెస్. అదే బీఎస్సీ కోర్సెస్ నుండి వెళ్తే బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, జెనెటిక్స్, సో ఇవన్నీ కూడా నీకు చాయిస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా బీఎస్సీ నుండి వచ్చాయి. లేదు నేను అసలు ఇది కాదు, నేను 10థ్‌లో అయిపోయిన వెంటనే ఐటీఐ చేస్తారు కదా, నాకు కూడా అలాంటి ఐటీఐ లాంటి ఫీల్డ్స్ ఏమైనా కావాలి, సో ఆ టైప్ ఆఫ్ ఫీల్డ్స్ ఏమైనా ఉంటే చూస్తారంటే యెస్, నువ్వు 10థ్ అయిపోయిన వెంటనే ఫిజియోథెరపీ నేర్చుకున్నావు అనుకో, ఒక సెషన్‌కి 500 తీసుకుంటారనమాట. ఇలా రోజులో నువ్వు 2 సెషన్స్ చేసినా నీకే 5000 రూపీస్ వస్తుంది. కాబట్టి డైరెక్ట్‌గా ఐటీఐ మనం 10థ్‌లో ఇంటర్ అయిపోతే 10థ్ అయిపోయిందంటే ఐటీఐ చేస్తారు కదా, మ్యాథమెటిక్స్ ఎవరైతే ప్లంబర్ గాని, లేకపోతే ఫిట్టర్ గాని, ఎలక్ట్రీషియన్ గాని అవ్వాలంటున్నారో బైపీసీ తరపున కూడా ఫిజియోథెరపీ, డాక్టర్ తరపున అనమాట. ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్, బీఎస్సీలో అయితే నర్సింగ్ చేయొచ్చు, లేకపోతే బీఎస్సీలో రేడియాలజీ చేయొచ్చు, బీఎస్సీలో ఎనస్థీసియాలజీ కూడా చేయొచ్చు. అయితే ఈ టైప్ ఆఫ్ చేయాలంటే మాత్రం మీకు ఆ యూనివర్సిటీస్ డెఫినెట్‌లీ కూడా నోటిఫికేషన్స్ ఇస్తాయి. నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు మనం అప్లై చేసుకొని రాసుకోవాలి. ఓకేనా? మంచి కాలేజ్‌లో చేస్తే మీకే మంచి రిజల్ట్స్ వస్తాయి. లేకపోతే ప్రాబ్లమ్ అవుతదనమాట. ఓకేనా? డన్. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి, ఇంకా నాకు కెరియర్ ఆప్షన్స్ ఇంకొద్దిగా క్లారిటీ కావాలంటే బీటెక్ అంత స్టామినా ఉన్నటువంటి డైరెక్ట్ బీటెక్ లాగే అనమాట. బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మేటిక్స్, బయో మెడికల్ ఇంజినీరింగ్, ఫారెన్సిక్ సర్వీసెస్. ప్రెజెంట్ ఈటికి చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. అండ్ అన్నిటికన్నా మించి మిస్‌లెనియస్‌లో మెడికల్ కోడింగ్ కూడా ఉంది. సో మీరందరూ కూడా ఏమనుకుంటారంటే కోడింగ్ అంటే జస్ట్ దేంట్లో ఉంటదనుకుంటున్నారు? ఈ కంప్యూటర్ సైన్స్ వీటిలోనే కోడింగ్ ఉందనుకుంటున్నారు కదా! సో వీటిలో కూడా కోడింగ్ ఉంటది. ఇన్ కేస్ నీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇక్కడ కోడింగ్ అనే ఆప్షన్ ఉంది. మెడికల్ కోడింగ్ దీన్ని కూడా చెక్ చేసుకుంటూ వెళ్ళు. సో ఇవన్నీ కూడాను కెరియర్ ఆప్షన్స్. అయితే నేను ఎందుకు ఇవన్నీ చెప్పానంటే చాలామంది బైపీసీ చేస్తే కెరియర్ ఉండదు అనుకుని భయపడుతుంటారు కదా! ఇన్ కేస్ నువ్వు ప్రాణం పెట్టి చదువుకుంటే, మంచిగా చదువుకుంటే, ఫోకస్‌గా చదువుకుంటే, మంచి యూనివర్సిటీలో చదువుకుంటే అండ్ మంచి స్టాండర్డ్ ప్లేస్‌లో చదువుకుంటే ఇవన్నిట్లో ఏ దాంట్లో చేసినా మంచిగుంటది. నువ్వు మంచి యూనివర్సిటీలో చదువుకోకుండా ఏదో అల్లాటప్ ప్లేస్‌లో చదువుకొని నచ్చినప్పుడు కాలేజ్‌కెళ్ళకుండా పేరుకి సర్టిఫికేట్ తీసుకొని నీ చేతిలో స్కిల్ లేకుండా ఉంటే ఇందులో ఏ కోర్స్ తీసుకున్నా సరే అడ్డంగా నాశనం అయిపోతావు. మళ్ళీ చెప్తున్నా, మొహమాటం లేకుండా చెప్తున్నా, ఈ మంచిగా చదువుకోకుండా అడ్డంగా ఒక చిన్న మిస్టేక్ చేసినా సరే అడ్డంగా నాశనం అయిపోతావు. ఎందుకు నాశనం అయిపోతావు క్లియర్‌గా చెప్తా చూడు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నీకు చివరి వరకు చూడు, నీకే క్లారిటీ చెప్తా. ఎంపీసీ స్టూడెంట్స్ చక్కగా ఏమేం కోర్సెస్‌కి, ఏమేం ఎగ్జామ్స్‌కి అటెండ్ అవ్వచ్చు. జేఈఈ మెయిన్స్. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ పరంగా చూద్దామా? జేఈఈ మెయిన్స్, జేఈఈ కోసము. నువ్వు ప్రైవేట్ యూనివర్సిటీకి వెళ్ళాలంటే బిట్సాట్, ఓకేనా? బిట్స్ పిల్ అని ఇలాంటివి అంటారు కదా! వీఐటీ, ఎస్ఆర్ఎం, జేఈఈ ఇలాంటి ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి. అదంతా కాదు, నేను ఇంజినీరింగ్ కాకుండా డైరెక్ట్‌గా నా డిగ్రీ మీద నేను చేసుకుంటా, బీఎస్సీ చేస్తా అనుకుంటే సీయూఈటీ అనుకోని కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటది డైరెక్ట్‌గా. ఇది కూడా నువ్వు రాసుకోవచ్చు. అదే బైపీసీ స్టూడెంట్స్‌కి ఏమన్నది తెలుసా? నీట్ యూజీ, డాక్టర్, నీట్ పీజీ, తర్వాత ఐసీఏఆర్ అగ్రికల్చర్ సైంటిస్ట్ సంబంధించింది అండ్ స్టేట్‌కి సంబంధించింది సెట్ అండ్ నైపర్ ఉంది. సో నైపర్ ఫార్మసీ కోసం నైపర్ ఉంది. సో ఇవి ఉన్నాయి. సో నీకు ఈ రకమైన ఎంట్రన్స్ టెస్ట్‌లు ఉన్నాయి. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా, నీకు పెద్ద పెద్ద ఎంట్రన్స్ టెస్ట్‌లు చూస్తే ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. అయితే నీకు ఒక మాట చెప్తున్నా, ఇంజినీరింగ్‌కి సంబంధించినవి చాలా ఎక్కువ ఉంటాయి ఎంట్రన్స్ ఎగ్జామ్‌లు అండ్ కాలేజెస్ అండ్ వీటికి సంబంధించినవి చాలా తక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్‌కి నీట్ పీజీ ఉంది. సో డాక్టర్‌కి సంబంధించింది ఒక సీట్ మినిమమ్ 2,00,00,000 ఉంటది బయట కొనాలంటే. రెండోది డైరెక్ట్‌గా సీట్లు కూడా దొరకవన్నమాట. అర్థమవుతుందా నీకు సిట్యుయేషన్? డైరెక్ట్‌గా సీట్లు కూడా దొరకవు. నువ్వు పొరపాటున ర్యాంక్ కొట్టావంటే నువ్వు ఎంత అదృష్టం చేసుకున్నాడో. సో చాలా తక్కువ కాలేజీలు ఉన్నాయి ఇండియాలో.
కానీ మెడికల్ సీట్స్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ నువ్వు పీజీ చేయాలంటే స్పెషలైజేషన్ చేయని డాక్టర్ అనేవాడు నార్మల్ డాక్టరే. కాబట్టి అది కూడా ఆలోచించుకో. ఓకేనా? సో ఎంట్రన్స్ టెస్ట్‌లు చూద్దాం. ఇప్పుడు ప్రోస్, కాన్స్ చూద్దామా? ఈసారి చూద్దాం ప్రోస్ పాయింట్ చూసినట్లయితే ఎందుకు ఇంతకు ముందే చెప్పానంటే నీకు ఎంపీసీలో వైడర్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి ఈ వీడియో చాలా జాగ్రత్తగా వినండి. ఎంపీసీలో చాలా వైడర్ ఆప్షన్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయంటే అన్ని ఉంటాయి. నువ్వు ఏది చేసైనా బతికవచ్చు. నువ్వు ఏది చేసి ఏ ఫీల్డ్‌కైనా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆఖరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని యూజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే నీది మ్యాథమెటిక్స్ బుర్ర. నీ బుర్రకి టెక్నాలజీ అనేది జస్ట్ ఇలా ఏస్తే అలా వచ్చేస్తుందనమాట. సో నీది మ్యాథమెటిక్స్ బుర్ర. ఈజీగా వెళ్ళిపోద్ది. కాబట్టి అది ప్లస్ పాయింట్. రెండోది సాఫ్ట్‌వేర్ జాబ్‌లొస్తాయి. సో సాఫ్ట్‌వేర్‌లో ఎటువంటి కోర్ జాబ్స్ ఉన్నా సరే నీ మ్యాథమెటికల్ బుర్రకి నీకు హ్యాపీగా వచ్చేస్తుంది. హై సాలరీ స్కోప్ ఉంది రోయ్. మంచి సాలరీ రావడానికి వస్తుంది. గ్లోబల్‌లో నువ్వు ఎక్కడికెళ్ళినా సరే మ్యాథమెటిక్స్ సంబంధించిన కోర్సెస్ దానికి రిలేటెడ్ కోర్సెస్ బోల్డ్ ఉంటాయి కాబట్టి గ్లోబల్ లెవెల్‌లో డిమాండ్. మా వోడు అమెరికాలో ఉన్నాడు తెలుసా అనుకుని మాటలనే వాళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ నువ్వు అవసరమైతే ఎంపీసీ నుండి దేనికైనా స్విచ్ అవ్వచ్చు. ఎంబీఏ కూడా చేసుకుంటూ వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ చిన్న కొద్ది కాన్స్ మాట్లాడదామా? సో కాన్స్ ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎక్కువ ఉంటాయి. సో చాలా ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కదా! ఏ ఎగ్జామ్ రాయాలంటే కొద్దిగా కాంపిటేటివ్ ఫీల్డ్ ఎక్కువ మంది దీన్నే తీసుకుంటారు కాబట్టి కొద్దిగా కాంపిటేటివ్ ఫీల్ అవుతూ ఉంటావు. నెక్స్ట్ బయో నాలెడ్జ్ ఇక మర్చిపో. ఇంకా బైపీసీకి సంబంధించి నాలెడ్జ్ లేదు. మెడిసిన్‌కి సంబంధించింది మరి నీకు లేదు. అండ్ ఈ 2 కూడా నీకు అవసరమే లేదు. ఎందుకంటే నువ్వు ముందే ఫిక్స్ అయిపోయావు. 10థ్ అయిపోయిన తర్వాత నాకు బయాలజీకి సంబంధం లేదనుకోని ఫిక్స్ అయిపోయావు మెంటల్‌గా. తర్వాత ఎక్కువ మంది రిగ్రెట్ అవ్వరులే. కానీ మ్యాథ్స్ ఒకవేళ రానోడు ఒకవేళ నీకు తీసుకున్నాడనుకో పొగరుగా ఎక్కేస్తాడు. సో మ్యాథ్స్ కెన్ బి టఫ్. కానీ నేను ఒకటే మాట చెప్తున్నా. నీకు మ్యాథ్స్ వచ్చినా రాకపోయినా సైలెంట్‌గా నేర్చుకో. ఇంకొక మాట గట్టిగా చెప్పాలంటే నోరు మూసుకొనైనా నేర్చుకో అని అంటారు. ఎందుకంటే నా ఇంట్లో తమ్ముళ్ళు గాని, చెల్లెలు గాని ఎవరున్నా సరే చెప్తున్నా ఆడికి మ్యాథ్స్ రాకపోయినా సరే మ్యాథ్స్ బేసిక్స్ నేర్పించేసి లెవెల్ బై లెవెల్ ఇంక్రీజ్ చేసి మరి మ్యాథ్స్ గ్రూప్‌లోకి తోసేస్తాయి. ఎందుకంటే ప్రెజెంట్ అలాంటి సిట్యుయేషన్ ఉంది. సో మ్యాథ్స్ టఫ్ అనే మాట అనేది పట్టించుకోను. నేను నా వరకైతే. నెక్స్ట్ ఇంకొకటి కోడింగ్. సో కొన్ని వాటికి కోడింగ్ లేకుండా ఉంటాయి. సో కొన్ని కోడింగ్ వల్ల భయపడిన వాళ్ళు కూడా ఉంటారు. ఓకేనా? సో ఇవి కొన్ని కాన్స్ అంతా కూడా ఉన్నాయి. సో నీకు ఇక్కడ ఏవైనా సరే ఒక్క కాన్స్ గురించి చెప్పాను కదా! ఒక్క నెగెటివ్ గురించి చెప్పాను కదా! ఏదైనా నీకు ఇది పెద్ద ప్రాబ్లమ్ అన్నట్టు ఇంపాక్ట్ అనిపించదా? నీకు పెద్దగా ఏమి ఇంపాక్ట్ అనిపించదు. ఇప్పుడు బైపీసీకి సంబంధించిన పాజిటివ్ చూద్దాము. డాక్టర్ లాంటి కోర్స్ తీసుకోవాలన్నా బెస్ట్ ఉంటది. అండ్ ఇందులో ఏ కెరియర్ తీసుకున్నా అది స్టేబుల్‌గా అలా ఫిక్స్డ్‌గా ఉండిపోతావు. నువ్వు ఒక్కసారి ఫార్మసిస్ట్ తీసుకుంటే హ్యాపీగా ఒక మందుల షాప్ పెట్టుకొని లేకపోతే రీసెర్చ్ ల్యాబ్ పెట్టుకొని హ్యాపీగా అలా గడిపేస్తావు. ఒకవేళ అగ్రికల్చర్స్‌గా నువ్వు ఏది చేసినా సరే అలా హ్యాపీగా బతికేస్తావు. స్టడీగా ఉంటదనమాట. రీసెర్చ్‌కి బోలెడు స్కోప్ ఉంటది. ఓకేనా? గవర్నమెంట్‌కి సంబంధించిన కోటా సీట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ₹1,00,00,000 సీట్ కూడా నీలాంటి వాడికి జస్ట్ ₹10,000 ఫీజ్‌తో నువ్వు హ్యాపీగా కొట్టేయొచ్చు అనమాట. సో నీ దగ్గర నాలెడ్జ్ ఉంటే నువ్వు హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ డైవర్సిఫైడ్ ఫీల్డ్స్ అనమాట. సో ఎన్ని రకాల ఫీల్డ్స్ ఉన్నాయంటే అన్ని రకాల ఫీల్డ్స్ ఉన్నాయి. కాకపోతే ఫీల్డ్స్‌కి చిన్న ప్రాబ్లమ్ ఏంటో తెలుసా? ఫస్ట్ పాయింట్ నీట్ అనేది నిజంగా టఫ్. ఎందుకంటే ఇండియాలో చాలా ఎక్కువ మంది రాస్తూ ఉంటారు. అండ్ చదవడం మాత్రం ఉంటదిరా నా సామిరంగా. నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఏదైనా గట్టి చదవాల్సిన కోర్సులు ఏమైనా ఉన్నాయంటే డాక్టర్ కూడా వన్ ఆఫ్ ది థింగ్. ఫస్ట్ ఎంబీబీఎస్ చేస్తావా? అదొక 5 సంవత్సరాలు అయిపోయిందా? తర్వాత పీజీ చేస్తావా? అదొక 2 లేదా 3 సంవత్సరాలు అయిపోద్దా? ఆ తర్వాత స్పెషలైజేషన్ చేస్తావా? హార్ట్‌కి సంబంధించి ఏదో సంథింగ్ అదొక 2 సంవత్సరాలా? మళ్ళీ తర్వాత సూపర్ స్పెషలైజేషన్ చేస్తావా? దాంట్లోనే ఇంకా స్పెషలిస్ట్ అదొక 1 సంవత్సరమా? ఈ మొత్తం చదువంతా కంప్లీట్ అయినప్పటికి 30 సంవత్సరాలు అయిపోతాయి. అప్పుడు నుండి నీకు ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో అంతకుముందు వరకు కూడాను నీ మనీ, నీ టైము, నీ ఎఫర్ట్స్ అంతా దేనికి పెట్టు? చదువుకోవడానికి మాత్రమే పెట్టుకో. కాబట్టి చదువుకోవడం ఫస్ట్. సో చదువుకోవడమే ఫస్ట్. సో ఇన్ కేస్ నువ్వు డాక్టర్ అవ్వాలంటే ఆ టైప్ ఆఫ్ కెరియర్స్ ఉంటాయి. అండ్ ఇంకొక మాట చెప్తున్నా. ఎప్పుడు టెక్నాలజీ అప్డేట్ అవుతూనే ఉంటది కాబట్టి చదవాల్సిన ప్రయారిటీస్ అనేవి చాలా అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. అయితే ఈ అప్డేట్స్‌తో పోల్చుకుంటే ఈ అప్డేట్స్ అనేవి చాలా డేంజర్. పూటకొక అప్డేట్ వస్తుంది. కానీ ఇది మాత్రం పర్లేదు. అంత అప్డేట్స్ అనేవి లేవు. కానీ చదవాలి రోయ్. గట్టిగా చదవాల్సి ఉంటది. ఓకేనా? ఐటీ ఆప్షన్స్ ఇంకా మరి లేనట్టే. ఓకేనా? లేనట్టే. కానీ ఎళ్ళాలనుకుంటే మాత్రం బైపీసీ తీసుకొని కూడా కొంతమంది ఎళ్ళిన వాళ్ళు ఉంటారనమాట. కాంపిటీషన్ కొద్దిగా ఎక్కువ అబ్బా! సో ఏ ఎగ్జామ్ రాసినా సరే కాంపిటీషన్ ఎక్కువ. అండ్ డబ్బులు కొద్దిగా చెల్లించాల్సి ఉంటుంది. నువ్వు ఏదైనా కోర్స్ తీసుకోవాలంటే ఫేమస్ కోర్స్ ఏదైనా సరే. అర్థమైందా సిట్యుయేషను? అయితే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా నువ్వు ఈవెన్ బైపీసీ తీసుకున్నా సరే మ్యాథ్స్ నాకు వద్దు అనుకుని మాత్రం వెళ్ళకు. సో మ్యాథ్స్ అనేది నేర్చుకో. నువ్వు బైపీసీ తీసుకున్నా సరే ఏవైనా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాయాలంటే మళ్ళీ మ్యాథ్స్ అవసరం అవుతది. కాబట్టి మ్యాథ్స్ ప్రాక్టీస్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఓకేనా? సో ఇది కొన్ని కాన్స్ అంతా కూడా. అయితే ఇప్పుడు నీకు అసలు పిచ్చిగా ఉంది. అన్న ఏంటని ఒక క్లియర్‌గా చెప్పన్నా అంతా కలిపి ఒక దగ్గర చెప్పేయొచ్చు కదా! అంటే సింపుల్‌గా చెప్తున్నా. దీంట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, దీంట్లో బయాలజీ ఉంటుంది. దీంట్లో మ్యాథ్స్ ఉంటుంది. ఈ ప్రైమరీ ఎగ్జామ్స్ అందరూ రాసేవేంటి? జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్డ్. మన దగ్గర ఏం రాస్తారంటే ఈ ఎంసెట్ లాంటి ఎగ్జామ్స్ రాస్తారు. సో ఈ ఎఫ్సెట్ లాంటి ఎగ్జామ్స్ రాస్తారు. ఇన్ కేస్ నీకు గాని ఈ జియో అంటున్నాను జేఈఈ మెయిన్స్ గాని, అడ్వాన్స్డ్ గాని వీటి కోసం నువ్వు ప్రిపేర్ అయితే నీకు ఒకటే ఒక మాట చెప్తున్నా.
ఫిజిక్స్ వల్ల నీకు చాలా బెనిఫిట్ హెల్ప్ చేసేస్తుంది. ఓకేనా? నువ్వు లక్షల రూపాయలు పే చేసి అక్కడికెళ్ళి హాస్టల్‌లో ఉండలేక, తట్టుకోలేక, మీ అమ్మ నాన్నలు విడిచిపెట్టేసి అసలు ఎందుకు చదువుతున్నావో, ఆళ్ళేం చెప్తున్నారో, నీకేం అర్థమవుతుందో, నీకు అర్థం కాకపోయినా సరే 2 సంవత్సరాలు జైల్‌లో ఉండడం కంటే ఓకేనా? నువ్వు జైల్‌లో ఉండడం కంటే, నువ్వు ఫిజిక్స్ వల్ల హ్యాపీగా నీ ఇంట్లో కూర్చొని నీ చేతిలో ఉన్నటువంటి సిస్టమ్‌ని నువ్వు చూసుకొని, నీ ఫ్లెక్సిబుల్ టైమ్‌లో నీకు ఫ్లెక్సిబుల్ సంబంధించిన స్పీడ్‌లో హ్యాపీగా క్లాసులు వినుకోవడం అంత ఉత్తరం లేదు. ఓకేనా? డబ్బులు ఎక్కువ ఖర్చవ్వు మొదటి పాయింట్. రెండోది నీ ఇంటి దగ్గరే నువ్వు ఉంటావు. అండ్ నీకు నచ్చిన వేలో ప్రిపరేషన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో, ఇన్ కేస్ నీకు గాని జేఈఈ మెయిన్ అడ్వాన్స్‌డ్ కావాలంటే మాత్రం ఫిజిక్స్ వల్ల నీకుంది. హ్యాపీగా పండగ చేసుకోవచ్చు. అర్జున జేఈఈ. దీని గురించి ఇంకాస్త డీటెయిల్స్ తర్వాత చెప్తా. ప్రశాంతంగా విను. సో, దీనికైతే నీట్ యూజీ. సో, ఇది మేజర్ ఎంట్రన్స్ ఎగ్జామ్. నాకు మిగిలిన ఎగ్జామ్స్ అంటే నైపర్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఓకేనా? టాప్ గోల్ అందరూ కూడా ఇంజినీరింగ్‌కి వెళ్ళాలనుకుంటారు. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే ఐఐటీ, నీట్, బిట్స్. సో, దీనికి బెస్ట్ అర్జున జేఈఈ తీసేసుకో బెస్ట్. ఓకేనా? సో, దీంట్లో అయితే ఎంబీబీఎస్, ఎంఐడీ తీసుకుంటారు. సో, కోర్స్ డ్యూరేషన్ 4 సంవత్సరాల్లో నువ్వు ఇంజినీరింగ్ జాబ్ వచ్చేస్తుంది. 4 సంవత్సరాలు ఒకవేళ మంచిగా చదువుకున్నావంటే నీ చేతిలో జాబ్ ఉంటది. కానీ ఇది 5.5 ఇయర్స్ అక్కడితో ఆగిపోవట్లేదు. స్పెషలైజేషన్, సూపర్ స్పెషలైజేషన్ మళ్ళీ ముందులో పీజీ ఉంటుంది. సో, ఇంకొక 7 ఇయర్స్ అయినా పీజీకి పట్టేస్తుందన్నమాట చదవడం కోసం. సాలరీ చూసుకున్నట్లయితే 4 ఇయర్స్ తర్వాత నీకు మినిమమ్ 4-12 ఎల్‌పీఏ పక్కాగా జాబ్ వచ్చేస్తుంది. ఓకేనా? ఇక్కడ నుంచి చూస్తే 3-8 ఎల్‌పీఏ వస్తుంది. కానీ వచ్చే పెద్ద ప్రాబ్లమ్ నువ్వు మంచిగా చదువుకోకుండా, మంచి ఆపర్చునిటీస్ ఉన్నటువంటి కాలేజ్‌లో చదవకుండా ఏదో నా పేరు మాత్రం కొన్న కాలేజ్‌లో చదువుకున్నావా నాశనం. సో, కెరియర్‌లో పెద్ద క్వెషన్ మార్క్‌గా మిగిలిపోతావు. ఓకేనా? జాబ్ మార్కెట్ చాలా పెద్దగుంటుంది. కాబట్టి నువ్వు ఎన్ని తైతక్కలేసినా సరే మళ్ళీ తిరిగి లైఫ్‌లో రివైవ్ అవ్వడానికి చాయిస్ ఉంటది. నువ్వు ఇన్ కేస్ జాబ్ మార్కెట్ పరంగా నువ్వు జాగ్రత్తగా ఉండకపోయావా, నాలెడ్జ్ కూడా బిల్డ్ చేసుకోకపోయావా మోడరేట్‌గా ఉంటుంది. సో, కొద్దిగా జాగ్రత్త. ఓకేనా? డిఫికల్ట్ లెవెల్‌లో చూస్తే మ్యాథ్స్ అనేది నాకు ఇష్టం అనుకుంటే పండగ చేసుకోవచ్చు. నాకు మ్యాథ్స్ అనేది రాదు అనుకుంటే ఈ హార్ట్ అంతటిని కూడాను చాలా పెద్ద ప్రాబ్లమ్ అయిపోద్ది. ఓకేనా? ఎందుకంటే మ్యాథ్స్ చుట్టూ తిరుగుతుంది. కోడింగ్ కూడా మ్యాథ్స్ చుట్టూ తిరుగుతుంది. ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో నువ్వు బీభత్సమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని యూజ్ చేసుకొని వర్క్ చేయించాలన్నా సరే నీకు మ్యాథ్స్‌కి సంబంధించిన నాలెడ్జ్ ఉంటే ఎక్సలెంట్ ఉంటది. ఓకేనా? నెక్స్ట్ దీంట్లో మెమోరీస్ ఎంత మెమరీ ఉంటే అంత. మెమరీ లేకపోతే సో, ఈ ఫీల్డ్ అంతా కూడా కష్టం అనమాట. ఓకేనా? సో, గ్లోబల్ లెవెల్‌లో చూస్తే వెరీ హైగా ఉంటుంది. అండ్ గ్లోబల్ లెవెల్‌లో చూస్తే వెరీ హై అని చెప్పలేను. హైగా చెప్తాను. ఓకేనా? హై అనుకోని చెప్తాను. సో, ఇప్పుడు నాకు తెలిసి మీరు ప్రతీది కూడాను చెక్ చేసుకుంటూ వచ్చారు కదా! సో, నాది సింగిల్ లక్ష్యం. నాకు క్లారిటీ ఉంది. నేను అనుకున్నది నేను హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోతాను అనుకున్న క్లారిటీ ఉంటే దీనికెళ్ళిపో. నాకు ఇంకా క్లారిటీ లేదు సార్. కానీ నేను నిత్యం ట్రై చేసుకుంటూ వెళ్తానంటే దీనికెళ్ళిపో. ఓకేనా? ఇది బెస్ట్. ఓకేనా? సో, నీకు క్లారిటీ ఉంటే ఇది. క్లారిటీ లేకపోతే ఇది బెస్ట్ అనమాట. ఓకేనా? డన్. సో, దీని తర్వాత నెక్స్ట్ ఇంకా ఎవరు చూజ్ చేసుకోవాలి? ఏ రకం చూసుకోవాలి? ఒకటి క్లియర్‌గా చెప్పేద్దామా? సో, ఒకసారి చూడండి కళ్ళు మూసుకొని మీరేనే ఎంపీసీ తీసుకోవాలా? బైపీసీ తీసుకోవాలా? ఇప్పుడు ఎంపీసీ తీసుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా ఒకసారి కళ్ళు మూసుకొని మనసులో నేను చెప్తుంటాను. ఇవన్నీ కరెక్ట్ అనిపిస్తే ఎంపీసీకి వెళ్ళిపోండి. ఓకేనా? కళ్ళు మూసుకోండి ఒకసారి. కళ్ళు మూసుకోండి. ఓకే. నీకు మ్యాథ్స్ అంటే సాల్వ్ చేయడం చాలా ఇష్టం. ఓకే. యెస్సా? అయితే యెస్. లేకపోతే నో, నో. ఓకేనా? నీకు ఇంజినీర్‌గా అవ్వడం నీ డ్రీము. ఓకే. ఇంజినీర్. ఏదో ఒక ఇంజినీర్. ఓకేనా? మెడికల్ ఇంజినీరింగో ఏదో సంథింగ్ ఇంజినీర్. ఓకేనా? నీకు ఐటీ జాబు, సాఫ్ట్‌వేర్ జాబ్ చేయడం ఇష్టమా? మనసులో యెస్ వస్తుందా? నో వస్తుందా? చూసుకో. లేకపోతే ఇంజినీర్ కాకపోతే డేటా సైంటిస్టో, ఏఐయో, ఫైనాన్సో ఏదో సంథింగ్ వెళ్ళడం ఇష్టమా? లేకపోతే నీకు మంచి లాజికల్ థింకింగ్, అనలైటికల్ థింకింగ్ ఉందా? నెక్స్ట్ అన్నిటికన్నా మించి నీకు వేరియస్ కెరియర్స్‌కి చాయిస్ ఫ్లెక్సిబిలిటీ ఉందా? సో, నేను ఏ కెరియర్ అయినా ఎప్పుడైనా స్టార్ట్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ కావాలా? ఇయన్నీ కావాలంటే దయచేసి నువ్వు ఎంపీసీకొచ్చేయి. ఇప్పుడు కళ్ళు మూసుకో మళ్ళీ బైపీసీ తీసుకోవాలా లేదనుకుని కళ్ళు మూసుకో అని చెప్పండి. ఓకేనా? కళ్ళు మూసుకున్నావా? ఆ! నీకు మెడిసిన్, హెల్త్ అంటే ఇష్టమా? యెస్ ఆర్ నో? నీకు డ్రీము డాక్టర్ అవ్వడం ఇష్టమా? ఫార్మసిస్ట్ అవ్వడం ఇష్టమా? లేకపోతే బీఎస్సీ అగ్రికల్చరిస్టు, లేకపోతే వెటర్నరీ సైన్సెస్, లేకపోతే ఈ టైప్ ఆఫ్ అన్నీ ఇష్టమా? లేకపోతే పారామెడికల్ కోర్సెస్ చేయడం ఇష్టమా? లేకపోతే బయోటెక్నాలజీ చేయడం ఇష్టమా? జెనెటిక్స్, బయోజెనెటిక్స్, ఎనస్థీసియాలజీ ఇలాంటి టాపిక్స్ చేయడం ఏమి ఇష్టమా? అన్నిటికన్నా మించి నీకెవరైనా సరే నీ చుట్టాల్లో మెడిసిన్‌కి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్ళు ఉన్నారా? వాళ్ళేమైనా జాబ్ ఇస్తాననుకోని అంటున్నారా? సో, ఒకసారి మైండ్‌లో యెస్ ఆర్ నో. ఓకే. నీకు లివింగ్ ఆర్గానిజమ్స్ గురించి చదవడం ఇష్టమా? బైపీసీలో బాటనీ, జువాలజీ చదవడం ఇష్టమా? ఓకేనా? లేకపోతే రీసెర్చ్ ఫార్మాకి సంబంధించింది, బయోకి సంబంధించిన రీసెర్చ్ చేయడం ఇష్టమా? లేకపోతే అన్నిటికన్నా మించి నీ మెమరైజేషన్ స్కిల్స్ బాగున్నాయా? బట్టి పట్టగలవా? ఏదైనా గుర్తుపెట్టుకోగలవా లాంగ్ టర్మ్? అన్నిటికన్నా మించి సొసైటీకి హెల్త్ పరంగా ఏదైనా చేయాలనుకుంటున్నావా? ఇవన్నీ యెస్ అని వస్తే నువ్వు హ్యాపీగా బైపీసీకొచ్చి నీ కోసం ఒక మంచి ఫీల్డ్ ఎదురు చూస్తుంది. నీ ఫీల్డ్‌లో నువ్వు గట్టిగా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆడెవడన్నా, ఈడెవడన్నా, సర్కారన్నకి అడ్డెవడన్నా హెయ్!
అనుకోని నీకు పాట పాడాల్సి వస్తది. ఎందుకంటే నీ ప్రొఫెషన్‌లో నువ్వు కింగ్ అయిపోయావంటే మాత్రం వేరే లెవెల్ అనమాట. సో నీకంటే ఒక క్లారిటీ ఉంటే చాలు దుమ్ము దులిపేస్తావు. సరేనా? సో ఒకసారి టాప్ లెవెల్‌లో చూసుకుంటూ వెళ్ళిపోదామా? సో ఎవరైతే ఓకేనా ఎస్‌టీఈఎంఎన్ టెక్ ఒక్కసారి చూసుకో టాప్ ఓకేనా? సో సిట్యుయేషన్ అంతా కూడాను. సో సాలరీ, స్కోప్ పరంగా చూడండి 5 స్టార్ ఇచ్చాను. సో స్కోప్ పరంగా చూడండి 5 స్టార్. సో 3 నుండి 20 ఎల్‌పీఏ వరకు చాయిస్ ఉంది. ఓకేనా? సో 3 నుండి 40 ఎల్‌పీఏ వరకు చాయిస్ ఉంది. ఓకేనా? సో ఇది మొత్తానికి కూడాను ఫైనల్‌గా టాప్ వెర్డిక్ట్ అనమాట. ఓకేనా? మెడికల్, లైఫ్ సైన్స్ సంబంధించిన వాళ్ళందరికీ ఇటు ఓకేనా? సింపుల్‌గా టెక్నాలజీ వైపుగా వేరియస్ ఆపర్చునిటీస్ కావాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది. సో అయితే మీ అందరికీ చెప్తున్నా, ఇన్ కేస్ ఎవరైనా సరే ఎంపీసీ చేయాలని అనుకుంటే నీకు ఒకటే ఒక మాట చెప్తున్నా, నీకు పొరపాటున ఒక దారుణమైన కాలేజ్‌లో జాయిన్ అయిపోయావనుకో ఓకేనా? నీ కాలేజ్‌లో అసలు నువ్వు కట్టేసావు డబ్బులు. అసలు ఏమి చెప్పట్లేదు అని అనుకో. అలాంటి సిట్యుయేషన్‌లో నీకేంటి కాలేజే మారిపోవాలి. అంతే కదా! కాలేజ్ మారిపోవాలంటే అంత ఈజీనా? కష్టం. కానీ నీకు ఒకటే ఒక మాట చెప్తున్నా. నువ్వు కాలేజ్ మారిపోకుండా కూడాను నీ ఇంటి దగ్గర కూర్చొని నీ చేతిలో ఏదైతే ల్యాప్‌టాప్ ఉందో, నీ చేతిలో ఏదైతే ట్యాబ్ ఉందో, నీ చేతిలో ఏదైతే మొబైల్ ఫోన్ ఉందో దాన్ని యూజ్ చేసుకోవడను నువ్వు క్లాసెస్ తీసుకోవచ్చు. అర్జున జేఈఈ. సో ఇక్కడ నీకు లైవ్ లెక్చర్స్ బై టాప్ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. సో అది మొదటి పాయింట్. టాప్ ఫ్యాకల్టీస్ డైరెక్ట్‌గా నీ దగ్గరికే. నువ్వు ముందుకెళ్ళొచ్చు, వెనక్కి రికార్డింగ్ ప్లే చేసుకుంటొచ్చు. నంబర్ ఆఫ్ టైమ్స్ వినొచ్చు. అదే క్లాస్ రూమ్‌లో నువ్వు చెయ్యెత్తి అడగాలంటే అమ్మ బాబోయ్! కష్టం. ఓకేనా? 24/7 డౌట్ సపోర్ట్. ఎలా అంటావా? ఏఐ గురువు అనేది ఉంటుంది. ఓకే. నీకు మైండ్ మ్యాప్స్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. అదే కాలేజ్‌లో మైండ్ మ్యాప్స్ అడిగితే ఇస్తారా? ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ ఇక్కడ ఇస్తారు పక్కాగా. అండ్ క్లాస్ అయిపోయిన తర్వాత క్లాస్‌కి సంబంధించిన నోట్స్ విత్ డైలీ ప్రాక్టీస్‌కి సంబంధించి క్వెషన్ పేపర్స్ ఉంటాయి. సో డైలీ ప్రాక్టీస్‌కి సంబంధించిన పేపర్స్ ఉంటే ఎంత బావుంటది. అండ్ పీవైక్యూస్ అన్నీ ఉంటాయి విత్ సొల్యూషన్స్. నువ్వు ఎక్కడైనా వదిలేసి నీకు పీవైక్యూస్ కోసం సెపరేట్ బుక్ కొనుక్కోవాలి. దానికి సంబంధించి సొల్యూషన్స్ కోసం ఎతుక్కోవాలి. దానికి సంబంధించి వీడియో సొల్యూషన్స్ కూడా ఎతుక్కోవాలి. కానీ ఇక్కడ ఆటోమేటిక్‌గా దీనికి సంబంధించి ఇక్కడ అన్నీ వచ్చేస్తాయి. సో నీకు హ్యాపీ అనమాట. రెగ్యులర్‌గా టెస్ట్‌లు ఉంటాయి. క్లాస్ రూమ్‌లో నోట్స్ ఉంటుంది. ఇన్ కేస్ కొంతమందికి అర్జున జేఈఈ కాకుండా అర్జున ఇన్ఫినిటీ జేఈఈ ఇన్ఫినిటీ కోసం కావాలనుకుని కొంతమంది ట్రై చేస్తారు. నీకు ఇక్కడ ఇన్ఫైనైట్ ప్రాక్టీస్ ఉంటుంది. నువ్వు ఏ టెస్ట్ పేపర్ అని ఓపెన్ చేసుకో. మొత్తం యాప్‌లో ఎన్ని బ్యాచ్‌లు అయితే ఉన్నాయో ఎన్ని బ్యాచ్‌లో ఉన్నటువంటి ఏ పేపర్ అని డౌన్లోడ్ చేసుకో. ప్రిపరేషన్‌కి సంబంధించి నీకు మీటర్ ఉంటుంది. నువ్వు ప్రిపరేషన్‌లో ఎంత ముందుకెళ్తున్నావు, ఎంత పర్సెంట్ వాడుతున్నావు, కోర్స్ అనేది ఎంత బాగా యూజ్ చేసుకున్నావు. అండ్ అన్నిటికన్నా మించి టీచర్స్‌తో స్పెషల్ ఇంటరాక్ట్ సెషన్ అనేది ఉంటుంది. సో నువ్వు ఏ రకంగా చేసినా సరే నీకు కావాల్సిందంతా వచ్చేస్తుంది. ఇన్ కేస్ నీది ఎంపీసీయే నీ కెరియర్ అయితే ఓకేనా? జేఈఈకి సంబంధించి నీ ప్రిపరేషన్ చేయాలి, స్టార్ట్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా వచ్చేయి అర్జున జేఈఈ. దీనికి సంబంధించిన ప్రైస్ అంతా కూడాను వెరీ సింపుల్. సో 5,499 రూపీస్. సో ఇంతే. సో నువ్వు ఎక్కడైనా వెళ్లి కంపేర్ చేసుకో. సో నీకు అన్నిటికంటే నీకు బెస్ట్ డీల్ అనేది వచ్చేస్తుంది. ఒకవేళ నువ్వు ఇన్ఫినిటీ ప్రాక్టీస్ చేయాలనుకుంటే 6,999. ఇంతకీ నేనే గనుక నీ స్టేజ్‌లో ఉంటే నేనైతే తీసుకునేది ఇన్ఫినిటీనే తీసుకుంటాను. ఎందుకంటే నాకు తెలుసు ఒక్కసారి జాబ్‌లోకి వచ్చాక ఎంత ఎక్కువ సాలరీని ఎర్న్ చేస్తున్నాను. వన్స్ నేను జేఈఈ గాని, ఐఐటీ గాని ఎంటర్ అయిపోయిన తర్వాత నాకు వచ్చే స్కిల్ ఏంటి, నేను కొట్టే కాలేజ్ ఏంటి, అండ్ నేను ఎంత ప్రైస్‌కి ఎలాంటి కాలేజ్ ఎలాంటి బెనిఫిట్స్ పొందుతానో నాకు తెలుసు. కాబట్టి నా లైఫ్‌కి ఎప్పుడు కూడా నేను ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటా. అంతే కదా! మన లైఫ్‌కి మనమే ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే స్ట్రాంగ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో ఇన్ కేస్ నేనే కనుక మీ స్టేజ్‌లో ఉంటే కళ్ళు మూసుకొని ఇన్ఫినిటీ తీసేసుకుంటాను. ఓకేనా? సో పెద్దగా ఆలోచించను. ఎందుకంటే మన దగ్గర లైఫ్‌కి సంబంధించి కొన్ని సార్లు రిస్క్ తీసుకోవాల్సిందే. లైఫ్‌కి సంబంధించి కొన్ని సార్లు మన లైఫ్ మీద మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సిందే. ఒకప్పుడు రోజుల్లో మంచి బుక్స్ కొనుక్కోమన్నారు. సో ఇప్పుడు రోజుల్లో మంచి కోర్సెస్ తీసుకుంటే చాలు వేరే లెవెల్‌లో ఉంటుంది. సరేనా? సో నీకు చెప్పాల్సినవన్నీ చెప్పేస్తాను. నువ్వు ఎంపీసీ తీసుకుంటావా? బైపీసీ తీసుకుంటావా? నీ ఇష్టం చిన్నా. ఇన్ కేస్ నువ్వు ఎంపీసీ తీసుకొని పొరపాటున నీకు జేఈఈలో మంచి కాలేజ్ నీకు దొరకకపోయిందా? ఓకేనా? జేఈఈకి ఫిజిక్స్ వాళ్ళకి మించి నీకు బెస్ట్ కాలేజ్ ఆపర్చునిటీ దొరుకుతది అనుకుని ఛాన్స్ లేకపోతే మాత్రం కళ్ళు మూసుకొని హ్యాపీగా ఫిజిక్స్ వాళ్ళలో హ్యాపీగా క్లాసెస్ అనేది యూజ్ చేసుకో. ఓకేనా? దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. అండ్ టీవైటీ 500 అనే కూపన్ కోడ్ నువ్వు అప్లై చేస్తే నీకు 500 రూపీస్ డిస్కౌంట్ కూడా వస్తుంది. సో నీకు చెప్తున్నా ఒకటే ఒక మాట, ఎక్కువ ఆలోచించకు. ఎందుకు లేటు తీసేసుకో. ఓకేనా? సో చెప్తున్నా, ఎందుకు నేను చెప్తున్నానో అర్థం చేసుకో. మా టైంలో ఇన్ని ఆపర్చునిటీస్ లేవు. సరేనా? సో నీకు చెప్పాల్సినవన్నీ చెప్పేసాను. ఎంపీసీ తీసుకున్నా, బైపీసీ తీసుకుంటావో కింద కామెంట్ సెక్షన్‌లో రాయి చూద్దాం. సరేనా? బై.